హే గైస్ నమస్తే. నేను మా సమ్మర్ హాలిడేస్లో మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినాం కదా, అక్కడ పచ్చని పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు అంటే మా అక్క వాళ్ళు ఉండే ప్లేస్ 5 గుంటలు అనమాట. 5 గుంటల భూమిలో చిన్నగా ఒక 2 రూమ్స్ వేసుకొని ఒక బోర్ వేసుకొని మిగతా ఖాళీ ప్లేస్ అంతా ఫుల్గా చెట్లు పెట్టిరు అనమాట. అంటే ఇప్పుడిప్పుడే చెట్లు పెట్టిరు కాబట్టి అవంతా నిండుగా అయితే లేవు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక నల్ల ఉంటుంది, ఆ నల్ల నుంచి నల్లకి నీళ్లు చేతులు కడుక్కున్నప్పుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ వాటర్ అంతా రావాలని ఇక్కడైతే అన్ని చెట్లు పెట్టేసిరనమాట. ఆ చేతులు కడుక్కున్న నీళ్ళు గిన్నెలు కడిగిన నీళ్ళు అన్నీ వీటికి వచ్చేసేస్తాయి. మళ్ళీ సపరేట్గా వీటికి వాటర్ పెట్టాల్సిన అవసరమే లేదు. చూసిరు కదా కనకాంబరాలు, ప్రతి ఒక్క బంతి పూలు ఇట్లా అవుతున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే మధ్యలో గ్యాప్ ఇచ్చారు, ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే దానిమ్మ చెట్లు ఉన్నాయి. ఇంకా దానిమ్మ చెట్లు వీళ్ళైతే అన్ని చాలా చెట్ల కోసం ఒక 5-6 thousand అట్లా ఖర్చు పెట్టారు అనమాట. ఒక మంచిగా పచ్చగా ఉండాలని. ఊరవుతుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి దానిమ్మ చెట్టు, ఇది వచ్చేసి పొప్పడి పండు చెట్టు అనమాట. ఇది బాదం చెట్టు అనుకుంటా. కొన్ని చెట్ల పేర్లు గ్రీన్ యాపిల్ బాదమో తెలీదు. తర్వాత దానిమ్మ పండు చెట్టు, కొన్ని పేర్లు అయితే నాకు అస్సలు తెలియదు, ఎందుకంటే మనం అంతంతా. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట, మామిడి పండ్ల చెట్టు. చాలా అదే 2-3 ఉన్నాయి అనమాట. తర్వాత ఇది జామ చెట్టు, ఇది గోరింటాకు చెట్టు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, అందుకని ఇక్కడ గోరింటాకు చెట్టు కూడా పెట్టిరనమాట. ఇదేంటో గ్రీన్ యాపిల్ ఏంటో నాకైతే కొన్ని చెట్ల పేరు తెలియదు. ఇది దోసకాయ చెట్టు అనమాట. దీనికి పందిరి కూడా వేసిరు వీళ్ళు, మంచిగా అల్లుకోవడానికి పందిరి కూడా వేసిరు అనమాట. ఒక సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకొచ్చేసి వీళ్ళకి బోర్ ఉంది కదా, బోర్తో అయితే ఎప్పుడంటే అప్పుడు వాటర్ మంచిగా చెట్లకు వాటర్ వచ్చి బోర్ అయితే వేసుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొలాల మధ్యలో ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఎండాకాలం అయితే ఇంకా మధ్యాహ్నం కొంచెం వేడిగా ఉన్నా కూడా సాయంత్రం అయితే చాలా చల్లగా గాలి వస్తుంది. ఆకాశం కూడా చూడండి ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉందో. ఎప్పుడైనా మనకి ఏదైనా మనసు బాగాలేనప్పుడు ఎట్లాంటి ప్లేసెస్కి పోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసిరు కదా ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంది. ఇట్లాంటి వెదర్ని మనం ఉంటే మనకున్న రోగాలన్నీ సగం పోతాయి అనమాట. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ చూసిరు కదా, ఇప్పుడు రైట్ సైడ్ అనమాట. ఈ చెట్టు ఉంటారంట, పాములు అంట అక్కడ సైడ్ దాదాపులో కూడా రావంట. ఇంకా నిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట. అట్లా కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఒక 6 months అట్లా నుంచి స్టార్ట్ చేసారు వాళ్ళు కొంచెం గార్డెనింగ్ లాగా. అందుకనే చిన్న చెట్లు ఉన్నాయి. కృష్ణ తులసి ఇట్లా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. తులసి చెట్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి అనమాట. ఈ నిమ్మ చెట్టు కూడా 2-3 ఉంది, ఒకటే కాకుండా. ఇక్కడ కరివేపాకు చెట్టు, ఇంకా కూరగాయల చెట్లన్నీ మ్యాక్సిమం అయితే వేసిరు. టమాటా చెట్టు అవన్నీ వేసిరు, కానీ ఇంకా అవన్నీ